व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। ఏ దేవి అయితే సర్వభూతేషు అన్ని ప్రాణులలో శక్తి రూపేణ సంస్థిత శక్తి రూపంగా ఉంటున్నదో వస్తున్నదో కాదు, శక్తి రూపంగా ఒక దేవి ఉంటున్నది. సంస్థిత అంటే ఉంటున్నది అని అర్థం, వచ్చింది కాదు, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చేది కాదు. మొన్న మీరు అనుకుంటున్నారు కలకత్తా నుంచి అమ్మవారు వస్తున్నది అని, అలా వచ్చేది కాదు, అమ్మవారు ఇక్కడ ఉంటున్నది. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అన్ని ప్రాణులలో శక్తి రూపంగా ఎవరైతే ఉంటున్నారో ఆ శక్తికి నేను నమస్కరిస్తున్నా. నమస్తస్యై 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 నమో నమః. ఒక వస్తువు ఉంది అంటే దాంట్లో తప్పనిసరిగా ఒక శక్తి ఉంటుంది. ఈవెన్ రాయి పెట్టి గట్టిగా విసిరితే అది ఎవరికైనా తగిలి గాయం చేస్తుంది. అంటే రాయిలో ఒక శక్తి ఉంది. అది మంచికి ఉపయోగిస్తే మంచిది, చెడ్డ ఉపయోగిస్తే చెడ్డది. అంటే దాంట్లో ఒక శక్తి ఉంది. ఆ శక్తి నిక్షిప్తంగా ఉంది. ఆ నిక్షిప్తంగా ఉన్న శక్తి ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచో వచ్చింది కాదు, ఆ రాయిలోనే ఉంది. ఒక కర్ర తీసుకున్నాం, కర్ర తీసుకుని ఏదైనా కొట్టామనుకోండి, వాడికి తలకాయ పగులుతుంది. ఆ కర్రలో ఆ తలకాయ పగలగొట్టే శక్తి నిక్షిప్తమై ఉంది అని. అది ఎక్కడి నుంచో రాలేదు, అది అందులో ఉంది. అలా శక్తి రూపంగా ప్రతి పదార్థంలో ఏ తల్లి అయితే ఉంటున్నదో ఆ తల్లికి నేను నమస్కరిస్తున్నాను అంటోంది శాస్త్రం. భగవంతుడు అన్ని చోట్ల ఉండలేక, అన్ని చోట్ల దేవుడు ఉండాలంటే మరి ఆయన కనిపించని వాడు, నిరాకారం. అందుకని ప్రతి ఇంట్లో మాతృరూపేణ సంస్థిత యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత తల్లి రూపంగా ఉంది. ప్రతి ఇంట్లో ఏ ఇంట్లోనైనా ఒక అమ్మ ఉంది అంటే ఆ అమ్మ లలితా పరమేశ్వరి. ఎందుకు అంటే అమ్మ కొట్టగలదు, తిట్టగలదు, ప్రేమించి చెప్పగలదు. నాన్న అలా కాదు, నాన్న ప్రేమించి చెప్పడు. నాన్న దండం దశగుణం భవే, అవసరమైతే 2 దెబ్బలు వేస్తాడు, లేకపోతే ఏమో వాడి దాన్ని నేను ఎందుకని పట్టించుకోడు. అమ్మ అలా కాదు, ప్రతి విషయంలో కూడా పిల్లవాడైనా పిల్లైనా మొత్తాన సంతానాన్ని పట్టి చూస్తుంది, అవసరమైతే శిక్షిస్తుంది. అయితే అమ్మ శిక్షించే శిక్షణ
పిల్లవాడు నాశనం కావాలని ఉండదు. అమ్మ చాలా ప్రేమగా దెబ్బ కొడుతుంది. ఆ దెబ్బ ఎలా ఉంటుంది అంటే, కుమ్మరివాడు కుండ తయారు చేస్తూ ఆ కుండ పగిలిపోకూడదు, కుండ షేపు సమంగా రావాలి. ఆ మట్టిని తిప్పుతూ ఉంటాడు. ఆ తిప్పుతున్నప్పుడు కుండ మట్టి కొంచెం పచ్చి మట్టి కదా, ఇలా పక్కకు పోతూ ఉంటుంది. దాన్ని సరిగ్గా సవరించి కుమ్మరివాడు ఆ కుండని చాలా జాగ్రత్తగా సరిదిద్దుతాడు. తల్లి సరిదిద్దేటువంటిది అలా ఉంటుంది. అందుకని ప్రతి ఇంట్లో అమ్మ రూపంగా ఉన్నటువంటిది లలితా పరమేశ్వరి. లలితా వైభవం చెప్పమన్నారు. లలితా పరమేశ్వరి ప్రతి ఇంట్లో అమ్మ రూపంగా ఉంటుంది. అప్పుడు ఏ ఇంట్లో అమ్మ ఉంటుందో ఆ ఇంట్లో లలితాదేవి ఉన్నట్టే. మళ్ళీ లేదని మనం అనుకోక్కర్లేదు. అదేమిటండి అమ్మలు ఒక్కళ్ళేనా లలితాదేవి, మగవాళ్ళందరూ పనికిమాలిన వాళ్ళకి ఏం లేదా? వాళ్ళకి ఏం లేదు కాదు, వాళ్ళు పరమేశ్వరుని స్వరూపం. పరమేశ్వరుడు ఏం పట్టించుకోడు, ఎప్పుడూ ఏదో ధ్యానం చేసుకుంటూ తపస్సు చేసుకుంటూ వాడు అలాగే ఉంటాడు. ఈ అమ్మనే అన్ని వ్యవహారాలు చక్కబెడుతుంది. అసలు ఈ పరమేశ్వరుడు పరమేశ్వరి ఎవరండి మధ్యలో? ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు అంటే, ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం, ప్రపంచంలో ఉన్నది ఎనర్జీ, మ్యాటరు అనే రెండు వస్తువులు. దాన్నే సచ్చిత్తులు అంటున్నాం. సత్ ఒకటి, చిత్ ఒకటి. చిత్ ఎప్పుడూ శక్తి స్వరూపం. చిత్తు భాసమాన కనిపిస్తుంది. సత్ అనేది అనేక రకాలుగా విభజించబడింది, చాలా రూపాలుగా మనకు కనిపిస్తుంది. ఒక్కొక్క రూపంలో శక్తి ఒక్కొక్క రకంగా పరిణమిస్తుంది. ఎలాగంటే, ఫ్యాన్లో గాలి ఇచ్చేటువంటి శక్తి, కరెంట్ ఒక శక్తి, కానీ అది ఫ్యాన్లో చేరేటప్పటికీ, ఫ్యాన్ అనేటువంటి ఒక సద్రూపంలో చేరేటప్పుడు అది గాలి ఇవ్వడం అనే పని చేస్తుంది. మైక్ అనే ఒక సద్రూపంలో చేరినప్పుడు అది సౌండ్ని పెద్దదిగా చేస్తుంది, వినిపించేటట్టుగా చేస్తుంది స్పీకర్లో వెళ్ళినప్పుడు. అలాగే హీటర్లో వెళ్ళినప్పుడు అది వేడిపరుస్తుంది, ఫ్రీజర్లో పెట్టినప్పుడు అది చల్లపరుస్తుంది. ఇప్పుడు ఈ శక్తి ఒక్కొక్క ఉపాధిలో చేరినప్పుడు ఒక్కొక్క రకంగా మారుతున్నది. శక్తి మారదు, శక్తి మారినట్టుగా కనిపిస్తుంది మనకి. అంటే ఆ శక్తిలో అన్నీ ఉన్నాయి, ఆ అన్నీ ఉన్నవి అలా కనిపిస్తాయి. ఈ లలితా పరమేశ్వరి ఆ శక్తి. ఇప్పుడు మీరు లలిత అంటే ఏదో అమ్మవారు ఎక్కడో ఉన్నది అని మాత్రం భావన చేయకండి. మీలో ఉన్న శక్తి ఏదైతే ఉందో, ఇవాళ నాకు అసలు శక్తి లేదబ్బా, చాలా బలహీనంగా అనిపిస్తోంది అనుకుంటున్నారే, ఆ శక్తి లలితా పరమేశ్వరి. అంటే దీనివల్ల మీకు ఏమిటి లాభం అంటే, దేవుడు వేరే ఉన్నాడు అన్న భావం ముందు పోతుంది. దేవుడు నిజంగా వేరే ఉండడు, దేవుడు మీలో ఉంటాడు. మీరే లలితా పరమేశ్వరి. అందుకే మీరు అమ్మ అయినారనుకోండి, ప్రతి ఇంట్లో అమ్మ లలిత అని ముందే చెప్పుకున్నాం. నేను చెప్పటం లేదు ఈ మాట, వ్యాస మహర్షి చెప్పారు. వ్యాస మహర్షి 18 పురాణాలు రాశారు. అష్టాదశ పురాణం అంటారు వాటిని, అష్టాదశ పురాణాలు. ఆ పురాణాల ద్వారా, ఎందుకంటే ఉపనిషత్తులు చెప్పారు, బ్రహ్మసూత్రాలు చెప్పారు, గీత చెప్పారు, అన్నీ కూడా వ్యాస మహర్షి రాసినవే. ప్రజలకు చాలా తేలికగా అర్థం అవడానికి సంకేత భాషలో, అంటే విజ్ఞాని అయిన వాడికి సంకేతార్థం అర్థం అవుతుంది, మామూలు వాడికి మామూలు అర్థం అవుతుంది. అలా సంకేత భాషలో పురాణాన్ని కథ రూపంగా రాశారు వ్యాస భగవానుడు. బ్రహ్మాండ పురాణము అనేటువంటి ఒక పురాణంలో, 18 పురాణాల్లో బ్రహ్మాండ పురాణం ఒకటి. బ్రహ్మాండ పురాణంలో ఉత్తరఖండంలో, ఉత్తరఖండము అనే దానికి లలితాఖండం అని పేరు. ఉత్తరఖండం అంటారు దాన్ని. అంటే పూర్వ భాగం కాకుండా ఉత్తర భాగం. ఉత్తర భాగం అంటే బ్రహ్మాండ పురాణంలో చివరి చాప్టర్స్. ఆ చివరి చాప్టర్స్ లలితాఖండం అనేటువంటి పేరుతో వ్యాస మహర్షి మనకు రచించారు. మీరు బ్రహ్మాండ పురాణే ఉత్తరఖండే హయగ్రీవాగస్త్య సంవాదే అనుకుంటారు చూడండి. ఈ హయగ్రీవుడు ఎవరు, అగస్త్యుడెవరు? ఎప్పుడూ కూడా విద్యను బోధించాలంటే
ఒక గురువు ఒక శిష్యుడు ఇద్దరు ఉండాలి, లేకపోతే విద్యా బోధన జరగదు. ఒక చెప్పేవాడు ఉండాలి, ఒక వినేవాడు ఉండాలి. ఎవరికి వాడికి అలా తెలియదు. శంకర భగవత్పాదులు కూడా మౌన వ్యాఖ్య ప్రకటిత బల బ్రహ్మతత్వం, మౌనంగానన్నా వ్యాఖ్యానం చేశారు. మౌనంగా వ్యాఖ్యానం చేయలేదు, మాట చెప్పలేదు, కానీ ఆయన ఇలా చిన్ముద్ర చూపెట్టారు. శిష్యులకు అర్థమైపోయింది. అంటే ఇప్పుడు చెప్పినట్లా చెప్పనట్లా చెప్పారు, అయితే శబ్ద రూపంగా చెప్పలేదు. గురు శిష్యుడు ఉన్నప్పుడు మాత్రమే ఒక విషయాన్ని చెప్పడానికి వీలవుతుంది. ఆ చెప్పినంతసేపు వాడు గురువు, వింటున్నంతసేపు వీడు శిష్యుడు. గురు శిష్యుడు హయగ్రీవుడు, అగస్త్యుడు. అగస్త్యుడు అనేటువంటి శిష్యుడు, హయగ్రీవుడు అనే ఆయన గురువు. ఈ హయగ్రీవుడు ఎలా వచ్చాడు అంటే, హయగ్రీవము సంకేతార్థం అని చెప్పాను మీకు ముందే. ఎందుకంటే మామూలు అర్థంలో హయగ్రీవుడు అనేది ఒక పేరు. వాడికి గుర్రం తలకాయ ఉంటుంది, గుర్రం లాంటి గ్రీవం కంఠం కలవాడు అని అర్థం. మనకు మామూలుగా అర్థం చేసుకుంటే, జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ఉపాస్మహే అని హయగ్రీవుడు అనేవాడు అన్ని విద్యలకి మూల పురుషుడు. అంటే అన్ని విద్యలు తెలిసినటువంటి వాడు హయగ్రీవుడు అనేవాడు ఒక గురువు. హయగ్రీవము అంటే గుర్రానికి చాలా తెలివి ఉంటుంది, చాలా జ్ఞానం ఉంటుంది. ఎద్దులకి వాటికి ఆ జ్ఞానం ఉండదు. గంత కట్టి తిప్పుతుంటే గానుగ ఎద్దు తిరుగుతూ ఉంటుంది. ఆ తిరుగుతూ ఉన్నంతసేపు ఏమనుకుంటుందంటే ఎద్దు, నేను చాలా మైళ్ళు నడిచేసుకున్నాను అనుకుంటుంది. గుర్రం అలా అనుకోదు. గుర్రానికి తన స్పీడు తెలుసు, తాను పరిగెత్తుతున్నానని తెలుసు. దానికి జ్ఞానం చాలా ఎక్కువగా ఉన్నది. జంతువులన్నిట్లో జ్ఞానం ఎక్కువగా ఉన్నది గుర్రం. జంతువులన్నిట్లో అహంకారం ఎక్కువగా ఉన్నది ఏనుగు. ఏనుగు అహంకారం ఎక్కువగా ఉన్నటువంటి దానిలో ఏనుగుని చెప్తారు. అహంకారం అంటే నేను వాంగా ఇంత దాన్ని, మెజెస్టిక్, నేను ఇంత దాన్ని అని తన అహాన్ని సూచించుకునేటువంటి జంతువు ఏనుగు. గుర్రం అలా కాదు. గుర్రం జ్ఞానం కలిగింది, చాలా తెలివి కలిగింది, జ్ఞానం కలిగింది. అందుకని హయగ్రీవము అంటే, గ్రీవము అంటే కంఠం. ఈ గుర్రం లాంటి కంఠం గలవాడిని గురువుని చేశారు. అంటే తెలివి గలవాడు, జ్ఞానం గలవాడు అని గురువుని చేశారు. శిష్యుని అగస్త్యుడు. అగమంటే కొండ, అగమంటే కదలకుండా ఒక చోట ఉండేటువంటిది కొండ. అగజానన పద్మార్కం అని, అగయం అంటే కొండ. ఆ కొండ లాంటి నిశ్చల బుద్ధి కలవాడు అగస్త్యుడు. అంటే కొండలాగా స్థిరంగా కదలకుండా, గురువు గారు తిట్టినా సరే, కొట్టినా సరే, ఆయన ఏం చేసినా సరే, అయ్యా మీరు చెప్పాలి, నేను వినాలి, ఏమైనా నేను కదిలిపోను అంటే అంత పట్టుదల కలవాడు శిష్యుడు అగస్త్యుడు. ఈ అగస్త్యుడు హయగ్రీవుడి దగ్గరికి వచ్చాడు. అప్పటికే హయగ్రీవుడు చాలా చెప్పున్నాడు ఎవరికి, అగస్త్యుడికి. అయినా నాకు సంతృప్తి కలగలేదు అన్నాడు అగస్త్యుడు. ఇంకా ఏం చెప్పాలో హయగ్రీవుడు కూడా తోచలే. అంటే చెప్పవలసినదంతా చెప్పేశాడు, బ్రహ్మ విద్య అంతా బోధించాడు. అంటే అగస్త్యుడికి అర్థం కాలేదు. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత ఇవన్నీ రాయడం అయిపోయింది. వ్యాస మహర్షి ఇప్పుడు రాస్తున్నారంటే ఆ మూడు ఆల్రెడీ చెప్పేశారు. చెప్పిన తర్వాత ఇంకా అగస్త్యుడు సంతృప్తి చెందలే. అయితే చెప్పడంలో లోపం ఉందా? కాదు, ఈయనకి అర్థం కావడంలో లోపం ఉంది. గురువు చెప్పినా శిష్యుడికి అర్థం కావడంలో ఒక అడ్డు ఉంటుంది. ఏమిటి అంటే అజ్ఞానం, ఆవరణ అనేటువంటివి రెండు శిష్యుడు వేసుకుని ఉంటాడు. అది తొలగించడానికి అనేక సార్లు బోధ చేయాలి. ఒకసారి బోధ చేస్తే చాలదు. మన స్కూల్లో పాఠం అయితే ఒకసారి చెప్తే అర్థమైపోతుంది. ఒకవేళ ఒకసారి కాకపోతే ఇంకోసారి మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. ఇది అలా కాదు. బ్రహ్మ విద్య ఎన్నిసార్లైనా చెప్పాలి. చెప్పకపోతే అలా చెప్తూ ఉండగా ఎప్పుడో ఒక్క క్షణం వాడి మనస్సులో అది ప్రబోధ సమయే వాడికి అర్థమైపోతుంది. ఎందుకంటే అర్థం కావలసింది నీ లోపల, బయట ఎక్కడో కాదు, పుస్తకంలో కాదు.
పుస్తకంలో అర్థం అయితే సరిపోలేదు, మస్తకంలో అర్థం కావాలి ఎవరికి వాడికి. అగస్త్యుడికి అర్థం కాలేదు, హయగ్రీవుడికి ఏం చెప్పాలో తెలియలేదు. హయగ్రీవుడు అగస్త్యుడు అని ఇద్దరిని చూపిస్తున్నారు, 2 క్యారెక్టర్లను, కానీ చెప్తున్నది వ్యాస మహర్షి. అక్కడ పొరపాటు పడవాకండి, చెప్తున్నది వ్యాస మహర్షి, ఆయన తెలుసు. అప్పుడు అమ్మని ప్రార్థించాట. ఎవరి అమ్మ అంటే లోకాన్ అతీత్య ఇది లలిత. లలిత అనేటువంటి ఒక అమ్మని ప్రార్థించాడు. ఈ లలిత ఎవరు అంటే లోకాన్ అతీత్య, లోకాలు దాటి లలతే ప్రకాశిస్తూ ఎవరైతే ఉన్నారో లోకాలు దాటి ప్రకాశించాలి. గజేంద్రుడికి భాగవతంలో పోతనామాచుడు అంటాడు, లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకమగు పెంచీకటికి అవ్వల ఎవ్వండే కాకృతి వెలుగు. లోకములు లోకేశులు ఈ లోకాలని పరిపాలించేటువంటి వాళ్ళు, లోకస్థులు లోకంలో ఉన్నవాళ్ళు. లోకములు అంటే జడ ప్రకృతి, లోకేశులు లోకాలని పాలిస్తున్నటువంటి వాళ్ళు, లోకస్థులు లోకంలో ఉంటున్న వాళ్ళు. ఎవరు వాళ్ళు? జరాయుజ స్వేదజ అండజ ఉద్భిజాలు అనేటువంటి 4 రకాలైన జీవరాశులు. మనమందరం మనతో పాటు ఉన్నటువంటి ఈ దేశం అంటే భారతదేశం ఒకటి కాదు, ఈ భూ ప్రపంచం అంతా. ఇది కాక మనకు తెలియకుండా ఉన్నటువంటి లోకాలు, ఊర్ధ్వలోకాలు అధోలోకాలు. ఇది అనుమాన ప్రమాణం. ఊర్ధ్వలోకాలు చూసి వచ్చిన వాడు ఎవరు లేరు, బట్ లోకాలు ఉన్నాయనే అనుకుంటూ ఉన్నాం. అనుకున్నపోతే ధర్మపురుషార్థం నిలబడదు. మనకి మతం ఉన్నాయనే చెప్తోంది, లోకాలు ఉన్నాయి అని. ఎక్కడున్నాయి అంటే తర్వాత సంగతి. ఎక్కడున్నాయో అంటే ఇదిగో అమెరికా ఇక్కడ ఉంది, ఇంగ్లాండ్ ఇక్కడ ఉంది అని నేను అట్లాస్లో చూపించగలను మ్యాప్లో. అట్లా లోకాలు మీకు చూపెట్టలేను. మీరు కూడా లోకాలు చూసి వచ్చారు. చూసి రాకపోతే ఎప్పుడైనా ఒకసారి మనం హాస్పిటల్కి వెళ్ళి చూసి రండి, జనరల్ హాస్పిటల్కి, ఏ హాస్పిటల్ అయినా. అక్కడ చూస్తే బా నరకం ఇక్కడే ఉందండి అని మీరు వెంటనే బయటికి రాగానే అంటారు. అంటే నరకం మీరు చూసి వచ్చారా? చూడకుండా నరకాన్ని మీరు ఎలా చెప్తున్నారు? అంటే నరకాన్ని గురించిన భావం మనకు ఉంది. అలాగే ఎవరింటికన్నా వెళ్ళొచ్చాం, ఎక్కడికైనా ఒక చోటుకి వెళ్ళాం, స్వర్గ సుఖాలన్నీ వాళ్ళు అనుభవిస్తున్నారండి అంటారు. అంటే స్వర్గం ఎలా ఉంటుందో, స్వర్గంలో సుఖాలు ఎలా ఉంటాయో మనకు తెలుసు. ప్రతి ఒక్కడు నేనని అంటలేదు, మీరందరూ కూడా ఎప్పుడో ఒక రోజైనా మీరు ఈ మాట అని ఉన్నారా, అని ఉండలేదా ఆలోచించుకోండి. అంటే అన్నారు అంటే మీరు స్వర్గాన్ని నరకాన్ని ఎక్స్పీరియన్స్ చేశారు. ఎప్పుడు? మీ ప్రీవియస్ బర్త్లో, మీ గత జన్మలో మీరు ఆ దేహం వదిలిన తర్వాత స్వర్గ నరకాలకు వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వస్తున్నారు. అందుకే భగవద్గీత అంటుంది, క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. క్షీణే పుణ్యే అంటే పాపంతో సహా, పుణ్యము పాపము ఈ 2 అయిపోయిన తర్వాత మర్త్యలోకం విశంతి, మళ్ళీ ఈ లోకంలో నువ్వు పుడుతున్నావు. గీత ప్రమాణం. గీతని మనం నమ్మేటువంటి ప్రతి ఒక్కరు కూడా స్వర్గ నరకాలు ఉన్నాయని ఒప్పుకోవాలి. లోకాన్ అతీత్య లలతే ఇతి లలిత. లోకాలు దాటి లోకములు లోకేశులు లోకస్థులు తెగిన అంటే వీళ్ళు అయిపోయిన తర్వాత తుది అలోకము. అక్కడ లోకము లేదుట. ఆ లోకము లేని స్థితి ఉందే ఈ అచలవాదులు అని అంటారు చూడండి. అచల మతస్థులు, అచలం వాదులు, వాళ్ళు ఎవ్వరూ లేనటువంటి ఒక శూన్యం ఉంది, ఆ శూన్యంలో నుంచే ఈ ప్రపంచం వచ్చింది అంటారు. ఒక శూన్యాన్ని నేను గుర్తించాలి అంటే నేను ఉంటే కదా అది శూన్యమై అని అనుకోవాలి. వాళ్ళు ఆ మాట వినరు, నమ్మరు. అంటే మొండిగా వాదించే వాళ్ళతో మనం ఎవరు మాట్లాడలేము, అనవసరం మాట్లాడటం కూడా. వాళ్ళు అచలవాదులు అంటే వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ శూన్యం ఉంది, అలోకం ఉంది కదా. అలోకాన్ని నేను గుర్తిస్తున్నాను.
ఆ అలోకం తర్వాత ఒక పింజీకటి ఉంది, ఒక పెద్ద చీకటి. అక్కడ ఏమీ వెలుతురు లేదు. అంటే నా తత్ర సూర్యోభాతి, అక్కడ సూర్యుడు ప్రకాశించడు. అలాంటి చోటు ఒకటి ఉంది. ఆ చోటు దాటిన తర్వాత లలితాదేవి ఉంటుంది, ఈ అమ్మవారు. ఆమెనే లలిత. అంటే ఎవరు ఆమె? చిద్రూపిణి. ఆ చిద్రూపిణి నిరాకారమైనటువంటి ఆ పరమేశ్వరి. ఆవిడికి పరమేశ్వరి అని పేరు పెట్టుకున్నాం. ఆవిడ లలిత. ఆ లలిత అని 3 అక్షరాలు ఎందుకు పెట్టారు అంటే త్రిగుణాత్మకమైనది. ఆమె 3 గుణాలతో ఒప్పుతున్నటువంటిది. అందుకని లలతే ప్రకాశిస్తూ ఉన్నది. ఎక్కడ? 3 లోకాలకి, 3 కాదు, లోకములు, లోకేశులు, లోకస్థులు, అలోకము పెంజీకటికి అవ్వల ప్రకాశిస్తోంది. అయితే అక్కడ కదండి ఆవిడ లొకేషన్ అప్పుడు చెప్పేస్తారు కదా మనకి, అక్కడ కదా ఆవిడ ఉంటుంది. మరి ఇక్కడ మీరు అందరూ మా ఇంట్లో ఉంటుంది, మా ఇంట్లో మా అమ్మ రూపంగా ఉన్నది ఆవిడేనని మొట్టమొదటి చెప్పారు. అంటే మీరు చెప్పిన మాటకే మీకు కాంట్రడిక్షనా? అంటే మీరు వ్యతిరేకిస్తున్నారా అని మీరు అడగచ్చు. లలితా సహస్రనామంలో అమ్మవారు ఇట్లాంటి అనుమానం మనకు వస్తుందని తత్వాధిక తత్వమయీ అని పేరు పెట్టారు. తత్వాధిక తత్వమయీ. ఇవి లలితా సహస్రనామంలో ఉన్నాయో లేవో చూసుకోండి. తత్వాధిక తత్వమయి, తత్వాలకన్నిటికీ అవతల ఉండేటువంటిది, ఈ తత్వములన్నిట్లో తానే ఉన్నటువంటిది ఆ లలిత. అంటే అప్పుడేమిటి? అక్కడ ఒక చోటే కాదు, ఆవిడ ఇక్కడ కూడా ఉంది. ఎట్లా ఉంది ఇక్కడ అంటే ప్రతి వస్తువులో శక్తి రూపేణ సంస్థిత. శక్తి రూపంగా ఆవిడ ఇక్కడ ఉంది. తత్వాధిక తత్వమయి. ఎవరిమే? త్రిగుణాత్మకమైనటువంటి చిద్రూపిణి. త్రిగుణాత్మకం. త్రిగుణాలంటే ఏమిటి? సత్వము, రజస్సు, తమస్సు. సత్వ రజస్ తమో గుణాలనేటువంటి పేరుతో ఆవిడ ఇక్కడ ఉంది. తత్వ అధిక తత్వమయి. తత్వములు 24 తత్వాలు ఉన్నాయి మనకు. ఈ 24 తత్వాల కంటే అవతల ఉన్నది, 24 తత్వాల లోపల ఉన్నది. ఎలా ఉన్నది? ఒక్కసారి వినండి. అమ్మా నువ్వెవరు అన్నాను నేను. అంటే నా పేరు ఫలానా అని ఎవరో చెప్పింది. నీ పేరు కాదమ్మా, నువ్వెవరో నాకు కావాలి, నువ్వెవరో చెప్పు అన్నా. నేనే అంది. నేనే అంటే నువ్వెవరు? నీకంటూ ఒక అడ్రస్ లేదా? నేను ఫలానా వాడికి కూతుర్ని, ఫలానా వాడికి భార్యని, ఫలానా వాడికి అక్క చెల్లెల్ని, ఫలానా వాడికి అమ్మని. ఇప్పుడు నేనెవరో తెలిసిందా? తెలీదే. ఎందుకని? నేను ఫలానా వాడిని చెప్పి నేను ఐడెంటిఫై చేసుకోవాల్సి వస్తుంది. వాడు లేకుండా నేను నా కొడుకు పేరు చెప్పి నేను వాడికి అమ్మని, నా భర్త పేరు చెప్పి నేను వాడికి భార్యని, నా తండ్రి పేరు చెప్పి నేను ఆయనకి కూతుర్ని. మరి నేనెవరు? నాకు తెలియదండి. నేనెవరో నాకు తెలియదు. ఆలోచించండి, మీరెవరు? నాకు తెలియదు. నేనెవరో నాకు తెలియదు, కానీ నేను ఉన్నానని నాకు తెలుసు. నేను ఉన్నానా? ఉన్నా. ఏమా నువ్వు ఉన్నావా? ఉన్నానండి. ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నా. మరి నాకు ఎదురుగా ఉన్నది నీ శరీరం, కానీ నువ్వు కాదు. నీ శరీరం, మరి నా శరీరం నేనేనండి. నీ శరీరం నువ్వు కాదు. నువ్వు శరీరం నువ్వైతే నువ్వు శరీరం వదిలిపెట్టి ఎప్పుడో చచ్చిపోతావు కదా. నీ శరీరం నువ్వు కాదు. పోనీ నీ నీ కళ్ళు నువ్వు కాదు. నీ నీ చేతులు నువ్వు కాదు. మరి ఇవన్నీ ఏమిటి? ఇవన్నీ నావి. నేను కాదు, ఇవన్నీ నావి. మరి నువ్వెక్కడున్నావు అంటే వీటన్నిట్లో నేనున్నాను. అంటే ఎక్కడున్నావు నువ్వు? నఖశిఖ పర్యంతం నువ్వు ఉన్నావు. కన్నులో నువ్వున్నావు, చెవిలో నువ్వున్నావు, నోట్లో నువ్వున్నావు, ముక్కులో నువ్వున్నావు, నాలుకలో నువ్వున్నావు, చేతిలో నువ్వున్నావు, మనస్సులో నువ్వున్నావు. అంటే నీ నఖశిఖ పర్యంతం నువ్వున్నావు. నువ్వు ఉన్నావని ఒప్పుకుంటున్నావు కదా. ఎలా ఒప్పుకుంటున్నావు అంటే మరి కన్ను చూస్తోంది కదండి, మరి కన్ను చూస్తే నేనే చూస్తున్నాను అంటున్నాను కదా.
అంటే నేనున్నాను కదా అక్కడ, నడుస్తున్నాను, నేను నడుస్తున్నాను అంటున్నాను కానీ నా కాళ్ళు నడుస్తున్నాయి అని నేను అంటలేదు కదా, నేనే నడుస్తున్నాను కదా. అంటే కాళ్ళతో నేను నడుస్తున్నాను, కళ్ళతో నేను చూస్తున్నాను, మనస్సుతో నేను ఆలోచిస్తున్నాను, నోటితో నేను మాట్లాడుతున్నాను. ఆలోచించండి. కాబట్టి నేను ఎక్కడున్నాను? నా శరీరంలో ఎన్ని తత్వాలైతే ఉన్నాయో 24 ఉంటాయి అలాంటివి. మరి చిన్న క్లాస్కి వెళ్ళి నేను 1వ క్లాస్ పాఠం చెప్పలేను. 24 తత్వాలు ఉన్నాయని మీకే తెలుసు. కావాలంటే మళ్ళీ తర్వాత ఎవరైనా అడిగి తెలుసుకోండి. ఈ 24 తత్వాలకు అధిక తత్వమయి, 24 తత్వాలలో ఆమె ఉంటుందిట. అందుకని లోకాన్ అతీత్య లలతే ఇది లలిత అన్నది లోకాలు దాటి అక్కడెక్కడో కాదు, ఇక్కడ కూడా ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అక్కడ లేకుండా ఇక్కడ లేదు. మరి ఎందుకంటే మనకు కనపట్టలేదు? ఇక్కడున్న అమెరికానే మనకు కనపట్టలేదు కదా. అక్కడెక్కడో ఉన్న లలిత ఇక్కడుందని మీరంటే మేము ఎట్లా నమ్మాలి? మీరు ఆలోచించండి. ఇక్కడే ఉన్న అమెరికా మనకి ఎందుకు కనపట్టలేదు అంటే, ఇక్కడే ఉంది అమెరికా. ఇక్కడే అంటే ఈ భూలోకంలోనే ఉన్నది. అట్లాస్లో చూస్తే మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి అమెరికా ఉంది అని మనం చూడొచ్చు. విమానంలో వెళితే అక్కడికి వెళ్ళగలం కూడా. మరి ఇక్కడి నుంచి మనం చూస్తే మనకి అమెరికా కనిపించాలి కదా, ఎందుకు కనిపించడం లేదు? కనిపించకుండా ఎవరు అడ్డం పడుతున్నారు అంటే, పైకి వెళ్ళలేదండి, మనం ఇక్కడి నుంచి చూస్తే మన కన్ను ఇంతే చూస్తుంది, ఇక్కడే అడ్డం పడుతుంది. లేదు విమానంలో పైకి ఎక్కుదాం, పోని పైకి ఎక్కి చూద్దాం, అమెరికా కనిపిస్తుందా? కనిపించదు. మరి ఎవరు అడ్డం పడ్డారు? చూడండి, భూమి